ఆధ్యాత్మిక తిరునగరి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా మారిందని తిరుపతి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుందరయ్య నగర్లో గుట్టలు గుట్టలుగా పడేసిన చెత్త కుప్పల వద్ద భూమన అభినయ్ నిరసన చేపట్టారు. ఇదేనా తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో స్వచ్ఛత? స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరు తప్ప స్వచ్ఛత ఎక్కడుందని భూమన అభినయ్ రెడ్డి ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తిరుపతి నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతి అంటే పవిత్రతకు మారుపేరుగా నిలుస్తుంది. తిరుపతిలో పరిశుభ్రతకి అనేక అవార్డులు కూడా వచ్చాయి. కానీ వాస్తవ పరిస్థితిలో చూస్తే ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి మనం ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతిలోని సప్తగిరి నగర్ రైల్వే కాలనీ, ఇటు ఉన్న 43వ వార్డు కావచ్చు, 33 కావచ్చు, 35 వార్డు, ఇవన్నీ కూడా కలిసి ఉన్న ఈ ప్రాంతం ఇది. ఇక్కడ చూడొచ్చు మనం ఎంత అపరిశుభ్రంగా ఉందో ఈ ప్రాంతం అంతా కూడా. పూర్తిగా చెత్త చెదారాలన్నీ కూడా ఇక్కడే పడేసి ఇక్కడున్న ప్రజల ఆరోగ్యం దెబ్బతినేలా ఇక్కడున్న చూస్తున్నాం ఎంత కుళ్ళిపోయిన పదార్థాలన్నీ కూడా ఈ చుట్టుపక్కలే వేసేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అనేక గత సంవత్సరాలుగా అంతకుముందు అయితే టీటీడీ ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి, ఇటు తిరుపతి మున్సిపాలిటీ టీటీడీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటివి జరగకుండా చూసేది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అనంతరం పరిస్థితి తిరుపతిలో దారుణంగా మారింది. ఇంతకుముందు అయితే టీటీడీకి సంబంధించిన 1% కమిషన్ తీసుకుని ఇక్కడ ఉన్న తిరుపతిలో ఏదైతే భక్తులు ప్రవేశిస్తారో ఈ మార్గాలన్నీ కూడా శుభ్రపరిచేవాళ్ళు. ఇలాంటి వాటికి అనుమతించిన తర్వాత కూడా ఇక్కడ పరిస్థితుల్లో మార్పు రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి నగరాల్లో అనేక ప్రాంతాల్లో పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి ఉంది. రోడ్ల పక్కనంతా కూడా ఇలాంటి వ్యర్థాలతో నిండిపోయిన పరిస్థితి. వర్షం వస్తే చాలు రోడ్లన్నీ కూడా నిండిపోతున్నాయి. ఇలాంటి వ్యర్థాల ద్వారా రోగాలు కూడా ప్రబలుతున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి తిరుపతిలో ఉన్న ఈ వ్యర్థాలన్నీ కూడా తొలగించాలని అనేక సంవత్సరాలుగా ఇక్కడ పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఈ వార్డుకి వచ్చారు. ఇక్కడ మరింత సమాచారం వాళ్ళు అడిగి మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, అసలు ఈ తిరుపతిలో అనేక అవార్డులు వచ్చాయి, పరిస్థితి మారిపోయింది, పరిస్థితి ఎలా ఉందండి? పేరు గొప్ప ఊరు దిబ్బ అనేటటువంటి నానుడి కరెక్ట్ గా సరిపోయేటట్టుగా చేశారు కూటమి ప్రభుత్వ నేతలు, అధికార యంత్రాంగం. తిరుపతి నగరానికి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా అవార్డులు రివార్డులు వస్తున్న క్షేత్రస్థాయిలో మొత్తం నగరం అంతా కూడా మురికి కూపంలా తయారైంది. ఈరోజు స్థానిక 44వ వార్డులో ఉన్నటువంటి సుందరయ్య నగర్ ధోబిఘాట్ దగ్గర ఉన్నటువంటి ఈ డంపును చూస్తున్నాం. తిరుపతిలో ఎక్కడ కూడా రోడ్ల మీద చెత్తకు సంబంధించినటువంటి డంప్ ఉండకూడదన్నటువంటి నిబంధన కార్పొరేషన్ లో ఉంది. దానికోసమనే మనకు అవార్డులు రివార్డులు ప్రతి ఏటా వస్తుంటాయి. కానీ ఇవన్నీ కూడా ఒక లాబీ ద్వారా మాత్రమే తెచ్చుకుంటున్నారు తప్ప వీధులు వేటిని కూడా శుభ్రం చేయకుండా నగరాన్నంతా కూడా దుర్గంధమయం చేస్తూ మురికి కూపంగా మార్చారు. మొత్తంగా 960 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నటువంటి తిరుపతిలో నిజానికి పనిచేసేటటువంటి వాళ్ళు, అంటే రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు, లీవ్ లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ లెక్కేస్తే కేవలం 700 మంది మాత్రమే వీధుల్లో రోజు పనిచేస్తుంటారు. ఈ సంఖ్య సరిపోదు. మనం పేపర్లకు రివార్డులు అవార్డులకు పరిమితం కావడం కాదు, ప్రజలకు ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని కల్పించేందుకు నగరపాలక సంస్థ పారిశుద్ధ్యాన్ని చిత్తశుద్దితో నిర్వహించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం టీటీడీ సహకారాన్ని కోరి మరో 2000 మంది అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని వినియోగించుకోవాలని అనుకునింది. ఇప్పుడు ఎవరైతే ఈ నగరాన్ని భగవంతుణ్ణి కాపాడేందుకు మేమే కంకణబద్దులమై ఉన్నాము, మేమే ప్రథమ రక్షకులము అని ఎప్పటికప్పుడు హిందువుల గురించి, హిందువుల మతం గురించి ప్రగల్భాలు పలికే నేతలు, అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి నాయకులు దీనిని కోర్టులో కేసు వేసి మరీ ఆపేశారు. దీనికనే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తిరుపతిలో ఉన్న వ్యర్థాలన్నీ కూడా టీటీడీ సహకారంతో అక్కడ 1% మున్సిపాలిటీకి కేటాయించడం వల్ల ఈ వీధులన్నీ కూడా పరిశుభ్రంగా చేయడానికి నడుం బిగించింది. దీన్ని ప్రస్తుతం ఉన్న టీటీడీ బోర్డులో ఉన్న సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి దీన్ని కోర్టులో కేసు వేసి కూడా ఆపించేశారు. ఎలాగైనా దీన్ని పునరుద్ధరించాలి, ఈ అంశాన్ని మరోసారి చర్చించి ఈ టీటీడీ సహాయ సహకారాలు తీసుకుని తిరుపతి పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలని కూడా భూమన అభినయ్ రెడ్డి సూచిస్తున్నారు. లేదంటే భవిష్యత్తులో ఈ పారిశుద్ధ్యానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.